సౌందర్యలహరి 3వ శ్లోకం అండి. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఈ 3వ శ్లోకం కూడా అమ్మవారి పాద పరాగ మహిమను గురించి తెలియజేస్తుందండి. అమ్మ, లోపల అజ్ఞానం అనే చీకటితో ఉండే వాళ్లకు నీ పాద పద్మము యొక్క పరాగ రేణువు సూర్యుడు ఉదయించే పట్టణం వంటిది. అంటే సూర్యుడు ఉదయించగానే చీకటి పోయినట్లుగా దేవి పాద పరాగ ప్రభావం వలన అజ్ఞానం నశిస్తుందని భావము. మందబుద్ధి గలవారు జడులు. అలాంటి జడులకు దేవి పాద పద్మ పరాగలేశము చైతన్యము అనే కల్పవృక్షము యొక్క చేతిలోని పూలగుత్తులోని మకరందం వంటిది. అంటే మందబుద్ధి గలవారికి అమ్మ పాద పరాగ కణము చైతన్యాన్ని కలిగిస్తుంది. దరిద్రులకు అమ్మ పాద పరాగలేశము చింతామణి గుణాల రాశి. చింతామణి అనేది కోరిన కోరికలనిచ్చే మణి. చింతామణి వలె అమ్మ పాద పరాగము దరిద్రులకు సంపదలిచ్చి దారిద్ర్యాన్ని పోగొడుతుంది. జనన మరణ రూప సంసారానికి అంతులేదు. అమ్మ పాద పరాగకణము సంసార సముద్రంలో మునిగిన వాళ్లను విష్ణువు వరాహతారం ఎత్తి సముద్రంలో మునిగిన భూమిని ఉద్ధరించిన విధంగా ఉద్ధరిస్తుంది. అంటే సంసార సముద్రము నుండి పైకి లేవదీసి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుందని భావము. శ్రీమాత్రే నమః అండి.